ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మిమ్మల్ని విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. నిర్గమాకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మోషే మామయ్య అయినటువంటి ఇత్రో మోషేను ఎదుర్కొన్నప్పుడు ఇత్రో దేవుని స్తుతించే విధానాన్ని గురించి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, దేవుడు ఐగుప్తు అనేటువంటి ఆ యొక్క ఇనుప కొలిమిల నుంచి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను అద్భుతమైనటువంటి విధానంలో విమోచించి దేవుడు బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఆయన పరలోకము నుంచి వారి మొరను విని ఆయన వారిని విడిపించేదానికి దిగివచ్చి ఉన్నట్లుగా నిర్గమాకాండంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలపై ఎంత మక్కువను, ఆశను, ప్రేమను కలిగిన వాడుగా ఉంటున్నాడు మనం చూడగలం. దేవుడు తన ప్రజలను విడిపించడానికి మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకొని ఫరో యొద్దకు పంపించి అనేకమైన అద్భుత కార్యములు జరిగించి ఫరో యొక్క దాసత్వము నుంచి, ఐగుప్తు యొక్క ఇనప కొలిమిలో నుంచి దేవుడు వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఆరిన నేలపై దేవుడు తన ప్రజలను నడిపించిన విధానం ప్రపంచ చరిత్రలోనే ఎంతో ఆశ్చర్యకొనిపే విధానం కనుక దేవుడు వారికి ఎంత అద్భుతమైనటువంటి విధానంలో సహాయపడుతూ వచ్చినాడు. ఈ విధంగా దేవుడు లోకమనే పాపమనే ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించి దేవుడు తన కృపా మహదైశ్వర్యం చొప్పున మనల్ని క్రీస్తు యేసులోనికి నడిపిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు లేదని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని కూడా దేవుడు పాపముల నుంచి, శాపముల నుంచి విడిపించి క్రీస్తు యేసులో మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. అలాగున ఐగుప్తులో ఒక డెక్క కూడా విడవకుండా అందరూ కూడా దేవుని ఆరాధించడానికి 3 దినములంత ప్రయాణం మేము చేయవలసి ఉన్నదని దైవజనుడు మోషే ద్వారా సెలవిస్తూ వచ్చినాడు. అలాగన కుటుంబ సమేతంగా అందరూ కలిసి ప్రభుని ఆరాధించడం దేవునికి ఎంతో మహిమకరం. అలాగను చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.